పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అక్రమాలకు సంబంధించి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడిన ఆడియో లీక్ అయి సంచలనంగా మారింది. పోలవరం ఎమ్మెల్యే ఏడాది సంపాదన 100 కోట్ల రూపాయలు దాటిందని, ఆయన కేస్ స్టడీగా మారారని అందులో దేవినేని మాట్లాడారు. జనసేన నేత మాజీ డీసీసీబీ చైర్మన్ కరటం రాంబాబుకు ఫోన్ చేసిన దేవినేని ఉమ ఎమ్మెల్యేల అవినీతిపై మాట్లాడుకున్నారు. పోలవరం జనసేన ఎమ్మెల్యే అవినీతిపై దేవినేని చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పోలవరం ఎమ్మెల్యే ఏడాది కాలంలోనే 100 కోట్ల రూపాయలు సంపాదించాడంటూ ఆయన గొప్పతనం యూట్యూబ్ లో ఇప్పుడే కనిపించింది. ఏడాదిలో ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎట్లా అంటూ దేవినేని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఏమీ పట్టించుకోరా అంటూ దేవినేని ఉమ రాంబాబును ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసేనలోనూ కాకరేపుతోంది. ఎమ్మెల్యే తీరుపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. బాగున్నాయండి. ఎక్కడున్నారు? ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. ఎవడో చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయమేనండి. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేశారు లేదు, అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేస్ అంటే రాంబాబు గారే కదా పెట్టింది, రాంబాబు అని అడిగాను. కాదండి, జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి జిల్లాలో. అంతా ఎందుకు 1 year లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు ఉన్నా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి? అసలు 4 ఏళ్ళు వదిలేండి, అసలు పార్టీకి ఎంత డ్యామేజ్. ఇతనే కాదండి, ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి. మీరు మీకు తెలుసు కదా. అవును, చాలా డ్యామేజ్ అండి. ఏదో ఇతను ఇంకో రకంగా తయారయ్యాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను, ఏంటి నువ్వు అంటే కేకలేస్తా ఉంటాను. కొంత ఎల్లర ఎక్కువ జరుగుతుందండి. ఉమా గారు ఎక్కడున్నారండి? నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను. రాంబాబు గారు ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి రాంబాబు గారు చేయండి అన్నారు. ఆ రోజు మీరు కష్టపడి తీసుకొచ్చి పెట్టారు, మన రాంబాబు చేశారు. అవునండి. మొత్తానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజ్ అక్రమాలకు సంబంధించి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడిన ఆడియో అయితే ఇప్పుడు లీక్ అయి సంచలనంగా మారింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఎస్ ప్రసాద్, ఏంటి అప్డేట్స్? రెహనా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేలు చేస్తున్న అక్రమ సంపాదనకు సంబంధించి ఒక సంచలన ఆడియోగా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే ఇది ప్రస్తుతం 2 పార్టీలకు, అటు టీడీపీ ఇటు జనసేన 2 పార్టీలు కూడా తలనొప్పిగా మారిపోతుంది. ముఖ్యంగా దీన్ని వైసీపీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు ఖచ్చితంగా ఎండగట్టే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో 2 విషయాలు చెప్పుకుంటే, మొదటిది ఆడియో. సాధారణంగా ఇలాంటి ఆడియోలు వచ్చినప్పుడు ఏదైతే ఫేక్ ఆడియోలు లేదంటే క్రియేట్ చేసినవి అని కూడా ఆరోపణలు వస్తూ ఉంటాయి. అయితే ఇది స్వయంగా దేవినేని ఉమ తన కాల్ చేశారని చెప్పి కూడా డీసీసీబీ మాజీ నేత, అదేవిధంగా జనసేన సీనియర్ నేత కరటం రాంబాబు కూడా ధృవీకరించడం జరిగింది. అంతకు మించి తాను ఏమీ చెప్పలేని చెప్పి కూడా ఆయన మీడియా వద్ద చెప్తున్నారు. అదేవిధంగా చూస్తే కనుక ఈ పరిణామాల్లో, అంటే ఈ ఆడియోకి సంబంధించిన సంభాషణలు కావచ్చు, ఇందులో జరిగిన చర్చ కావచ్చు, వీటన్నింటినీ కూడా అటు టీడీపీ అధిష్టానం ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ గా తీసుకుని ఎంతవరకు చర్యలు తీసుకుంటారో, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారని చెప్పి కూడా, ఎందుకంటే ఇప్పటికే ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో ఏదైతే ఇప్పటికే తీవ్ర చర్చనీయాంశంగా మారింది, ఏపీ రాజకీయాల్లో కూడా చాలా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా చూస్తే కనుక ఒక ఎమ్మెల్యే ఏడాదిలో 100 కోట్ల వరకు సంపాదించడం ఆశ్చర్యకరం అని చెప్పి కూడా, ఇది దేశంలో కేస్ స్టడీ అంటూ కూడా మాజీ మంత్రి దేవినేని ఉమ తనదైన స్టైల్లో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. దానికి ఇక్కడ ఏదైతే పోలవరం నియోజకవర్గానికి సంబంధించిన, ఇది ఏలూరు జిల్లాకు సంబంధించిన సీనియర్ నేత మాజీ డీసీసీబీ చైర్మన్, అదేవిధంగా గత ఎన్నికల్లో జనసేన పార్టీకి పోలవరం నియోజకవర్గంలో కింగ్ మేకర్ గా ఉన్న కరటం రాంబాబు కూడా తన ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి పరిణామాలు కూటమిని దెబ్బతీస్తాయని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి దేవినేని ఉమ కూడా ఏదైతే మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి
ఈ వెళ్తున్నాయా లేదని చెప్పి కూడా ఆరా తీసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఒక 5 నిమిషాల పైగా ఉన్న ఈ ఆడియో ఒక ప్రకంపనలుగానే మారుతుందని చెప్పొచ్చు. అయితే ఇది అక్కడ మాట్లాడిన వారు ఇద్దరు కూడా చాలా సీనియర్ నేతలు. మాజీ దేవినేని ఉమా మాజీ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఆయన గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసిన నేపథ్యంలో పోలవరం నియోజకవర్గంతో కూడా, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు సంబంధించి పనులకు నిత్యం పర్యవేక్షించేవారు. ఈ నేపథ్యంలో ఆయనకి పోలవరం నియోజకవర్గంతో కూడా కొంత సంబంధాలు ఉన్నాయి. ఈయన ఆ పరిచయాలతోనే కరటన్ రాంబాబుకి ఫోన్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద దీన్ని చూస్తే కనుక ఇదైతే ఇది ఎవరైతే వీరిద్దరూ మాట్లాడుకున్నారో పోలవరం ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే చెర్రి బాలరాజు అన్నారు. గతంలో కూడా కొన్ని వివాదాలు అయితే ఉన్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజాలు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ ఆడియోను పూర్తిగా జనసేన ఎమ్మెల్యే చెర్రి బాలరాజు అయితే ఖండిస్తున్నారు. దానిపై దుష్ప్రచారం జరుగుతుందని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే మాట్లాడిన ఇద్దరు కూడా చాలా సీనియర్ నేతలు కావడం, ఖచ్చితంగా ఈ ఆడియో సంభాషణ ప్రైవేట్ గా జరిగినప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళు ఏదైతే నిక్కచ్చిగా మాట్లాడుకున్న నేపథ్యంలో ఈ ప్రస్తుతం చూస్తే కనుక ఈ ప్రభావం అటు మిగిలిన ఏదైతే కూటమిలో టీడీపీ జనసేన మధ్య బంధాన్ని కూడా దెబ్బతీసేలాగా ఉంటాయని చెప్పి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తే కనుక పరిణామాలు అసలు బాగాలేదు, కూటమి దెబ్బతీస్తాయని చెప్పి కూడా కరటన్ రాంబాబు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అక్కడ స్థానిక టీడీపీ నేతలు కూడా తనపై ఆరోపణలు చేశారని చెప్పి కూడా ఏదైతే కరటన్ రాంబాబు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం ఈ సీరియస్ గా రెండు పార్టీలు కూడా ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటే చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ ఆడియో అంటే ఒక జనసేన ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఏడాదిలో 100 కోట్లు సంపాదిస్తే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇలాగే ఉన్నాయా అని చెప్పి కూడా చర్చించుకునే పరిస్థితి. అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా దీనికి ఏమాత్రం తీసుకోరని చెప్పి కూడా చర్చించుకునే పరిస్థితి ఉంది. మొత్తం మీద ప్రైవేట్ గా సాగిన ఈ సంభాషణ అయితే ఎలా బయటకు వచ్చిందనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దేవినేని ఉమా అదైతే యథాలాపంగా యూట్యూబ్ లో చూసినప్పుడు తాను ఈ కాల్ చేస్తానని చెప్పి కూడా దేవినేని ఉమా చెప్తున్న నేపథ్యంలో వేరే వ్యక్తి ద్వారా, అంటే దేవినేని ఉమా ఫోన్ నుంచి కాకుండా వేరే వ్యక్తి ఫోన్ నుంచి ఆయన కాల్ మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి కరటన్ రాంబాబు కూడా ధృవీకరించడం జరిగింది. తాను దేవినేని ఉమా తనతో ఫోన్ లో మాట్లాడారని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక దీన్ని డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకుంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఏదైతే జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఇప్పటికే చూస్తే కనుక ఏదైతే సిద్ధాంతాల ప్రకారం మీరు సిద్ధాంతాలను ధిక్కరించి ఇలా అక్రమాలు అన్యాయాలు చేస్తున్న వారు, అదేవిధంగా ఏదైతే ప్రజల్లో పార్టీకి చెడ్డ పేరు తెస్తున్న వారిని ఉపేక్షించలేదని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పటికే చూస్తే కనుక దాదాపు చూస్తే కనుక ఏదైతే ఇటీవల కాలంలో 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ రాజమండ్రి జనసేన ఇన్ఛార్జిని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొవ్వూరు జనసేన ఇన్ఛార్జిని సస్పెండ్ చేయడం జరిగింది. ప్రతిపాడులో ఒక వైద్యురాలపై ఏదైతే దురుసుగా ప్రవర్తించిన అక్కడ ఇన్ఛార్జిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. క్రమశిక్షణలో విషయంలో మాత్రం తను ఖచ్చితంగా ఉంటాయని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఒక సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పార్టీ ఎమ్మెల్యే పైన ఇంత ఆరోపణలు రావడం, దీనికి సంబంధించి నిజాలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా దీనికి ఒక చర్యలు తీసుకుంటారా, లేదంటే అక్కడ ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది. అదేవిధంగా ఇటు సీనియర్ నేత దేవినేని ఉమా మాట్లాడిన మాటలు కూడా ఆ పార్టీ అధిష్టానం కూడా ఇప్పటికే దేవినేని ఉమా గత ఎన్నికల్లో ఆయనకి టికెట్ నిరాకరించి పోటీ దూరం పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఆయన నామినేటెడ్ పదవికి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ప్రైవేట్ గా సాగిన సంభాషణ ఎలా బయటకు వచ్చిందని చెప్పి కూడా రెండు పార్టీలు కూడా తలనొప్పిగా మారింది. అదేవిధంగా రెండు పార్టీలు కూడా ప్రతిష్టను కూడా దెబ్బతీసేలా ఉంది. అదేవిధంగా దేవినేని ఉమా కూడా తమ పార్టీలో వ్యవహారాలను కూడా ఆయన కొంత చర్చించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అసలు ఇక్కడ కూటమిలో ఇప్పుడు చూస్తే కనుక అన్ని చోట్ల పరిణామాలు బాగాలేదు అన్నట్టుగా కూడా వారిద్దరూ కూడా మాట్లాడుకున్న నేపథ్యంలో ఈ ఆడియో అయితే ఖచ్చితంగా ఒక ప్రతిపక్షానికి ఒక మంచి అస్త్రంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ ఈ విషయాన్ని పూర్తిగా ఎండగట్టే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇది అంతర్గతంగానే టీడీపీ జనసేన మధ్యలో కూడా కుమ్ములాట్లు కూడా ఖచ్చితంగా ఈ పోలవరం నియోజకవర్గంతో పాటు మిగిలిన చోట్ల కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటే కనుక ఖచ్చితంగా అది రానున్న రోజుల్లో జనసేన టీడీపీ మధ్య బంధాన్ని కూడా దెబ్బతీసేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కూడా ఎంతవరకు ఎలర్ట్ అవుతాయో చూడాల్సి ఉంది. చాలా సీరియస్ గానే ఈ విషయం అయితే ప్రజల్లో ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో అయితే చాలా వైరల్ గా మారింది. ఏదైతే ఎక్కడో కృష్ణా జిల్లాలో ఉన్న సీనియర్ నేత ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో జరిగిన అవినీతిని ప్రస్తావించడం, ఇవన్నీ కూడా చాలా ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ ఆడియో నిజమేనని చెప్పి కూడా
స్వయంగా కరటన రాంబాబు కూడా ధృవీకరించిన పరిస్థితిలో పోలవరం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, అదేవిధంగా రానున్న రోజుల్లో ఇటు ఇలాంటి పరిస్థితులు మరిన్ని నియోజకవర్గాల్లో ఉంటే టీడీపీ అధిష్టానం కావచ్చు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు సీరియస్ గా తీసుకుంటారని చూడాల్సి ఉంది. ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.